విశాఖ సదస్సులో చేసుకున్న ఒప్పందాలన్నీ వచ్చే 3.5 కార్యరూపం దాల్చేలా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఎక్కడా జాప్యం జరగకుండా మంత్రుల కమిటీ ఎప్పటికప్పుడు నిర్దిష్ట కార్యాచరణతో ముందుకెళ్తుందని చెప్పారు. పరిశ్రమల్ని ప్రోత్సహించకపోతే తలెత్తే దుష్ఫలితాలను వైసీపీ హయాంలో చూశామన్న చంద్రబాబు, గత ప్రభుత్వ విధానాలు పునరావృతం కాకుండా పారిశ్రామికవేత్తల కోసం ఎస్క్రో అకౌంట్ ప్రవేశపెడుతున్నామన్నారు. దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తున్నామని ఉద్ఘాటించారు. 12% కాదు, సీరియస్ ఇన్వెస్టర్స్ తోనే మన వాళ్ళు ఎంఓయూలు చేశారు. వాళ్ళతో ముందే మాట్లాడారు. అందుకే ఇప్పటికే 8,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కేబినెట్ లో క్లియర్ చేసి వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ క్లియరెన్సెస్ అన్ని ఇచ్చేసాం. ఇవి సీరియస్ ఎంఓయూలు. వీలైన తొందరలో కంప్లీట్ చేసి వీఆర్ కాన్ఫిడెంట్ 20 లక్షల కోట్లు మెటీరియల్ అవుతుందనేది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఇవన్నీ కూడా 3 years 3.5 years లో ఎగ్జిక్యూషన్ రావాలంటే ఇమీడియట్ గా ఇవన్నీ మనం క్లియరెన్స్లు ఇచ్చి ఎవ్రీ కేబినెట్ ఎస్ఐపిబి ల్యాండ్ ఎవ్రీథింగ్ ఇచ్చేసి అవన్నీ క్లోజ్ చేయాలి. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంది, మినిస్టర్స్ ఆధ్వర్యంలో ఇంకొక కమిటీ ఉంది. ఎస్ఐపిబి కాకుండా మీరు కోఆర్డినేషన్ కి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒకటి ఉంది. 20 లక్షల ఉద్యోగాల కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై లోకేష్ తో పెట్టాం. ప్రాపర్ మినిస్ట్రీస్, ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ, టూరిజం, అదే మరిగా సిఆర్డీఏ, ఎనర్జీ, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. 19-24 ఒక బ్యాడ్ పీరియడ్. ఇండస్ట్రీని ప్రమోట్ చేయకపోతే పోవచ్చు, కానీ ఇండస్ట్రీని డిమాలిష్ చేయడం, అవమానాలు చేయడం, చాలా మందిని ఆ ఫ్యాక్టరీస్ మూసేట్టుగా చేయడం, సోలార్ ఒక కేస్ స్టడీ, అలాంటివి ఎన్నో జరిగాయి. కరెంటు వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ మనీ. దాంతో ఏమైంది, ఎకో సిస్టమ్ దెబ్బతినింది. ప్రభుత్వం యొక్క విశ్వసనీయత దెబ్బతీసినప్పుడు కొంతమంది, చాలా మంది గడిచిన ప్రభుత్వం యొక్క విధానాల వల్ల డిఫాల్ట్ అయిపోయారు, దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి ఇంకెప్పటికీ జరగకూడదు, మళ్ళా ఒక విశ్వాసం కలిగించాలనే ఉద్దేశంతో ఎస్క్రో అకౌంట్ ప్రవేశపెడుతున్నాం. ఇంకొక పక్కన సావరిన్ పవర్స్ ఇస్తున్నాం. అంటే ఏ వ్యక్తి కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కస్టోడియన్ తప్ప ఇష్టానుసారంగా చేసి ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి వీలు లేదు. 5 ఏళ్లు మనకు ఈ రాష్ట్రం చాలా నష్టపోయాం. అన్ని వనరులున్నాయి. ఈ వనరులన్నీ మళ్లీ ఉపయోగించుకోవడానికి ముందుకు పోతున్నాం.